నీ హృదయం దేవునితో ఉంటే, నీ హృదయం దేవునితో పెనవేయబడితే భలే ధైర్యంగా ఉంటుంది. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు నీకు బూస్ట్ తాగినంత బలం వస్తుంది. నువ్వు మానసికంగా చాలా పటిష్టంగా ఉంటావు. ఇక్కడ వాక్యం చేసే పని ఏమిటంటే నిన్ను మానసికంగా బలపరిచింది. ఫస్ట్ నువ్వు మానసికంగా కానీ బలపడితే అన్ని విషయాల్లో బలంగానే ఉంటావు. మానసికంగా ఎప్పుడైతే డౌన్ అయిపోతావో అన్ని విషయాల్లో డౌన్ అయిపోతావు. నువ్వు మానసికంగా బలపడితే ఆరోగ్యంగా కింగులాగా ఉంటావు. నువ్వు మానసికంగా దృఢంగా బలంగా ఉంటే నువ్వు తలపెట్టిన ప్రతి వ్యాపారాన్ని సమర్థవంతంగా చేస్తావు. మానసికంగా బలముగా ఉంటే నీ చుట్టూ 1000 మంది వచ్చినా కదలనటువంటి వాడిగా ఉంటావు. మనం ఎప్పుడైతే మానసికంగా బలహీనమైపోయి కృంగిపోతామో అప్పుడు కుక్కపిల్ల కూడా మనల్ని తరిమేసింది. కుక్కపిల్ల కూడా తరిమిద్ది. నువ్వు భయమెరగనటువంటి వాడిగా ఉండాలి. లోకములో ఉన్న జరుగుతున్న పరిస్థితులను బట్టి భయమెరగని వాడిగా ఉండాలంటే నువ్వు ప్రతి ఆదివారం వచ్చి బూస్ట్ తీసుకున్నట్టు దేవుని వాక్యపు ఆ మహోన్నతుని యొక్క ఆలోచనలన్నీ తీసుకొని వెళ్ళాలి ఇక్కడ నుండి. అందుకని ఏ ఆదివారం కూడా మీరు దయచేసి వాక్యాన్ని ఎప్పుడు మిస్ అవ్వకండి. మన సహోదరులు కొంతమంది బలహీనమయ్యి ఇంటి దగ్గర ఉన్నటువంటి వారు ఉన్నారేమో చూడండి. కొంతమందిని అడిగితే ఏంటమ్మా రావట్లేదంట, అన్నయ్య కష్టాలు ఎక్కువైనాయి, అన్నయ్య రోగం ఎక్కువైందని హాస్పిటల్కి దూరం అయితే చెప్పరేంటమ్మా. రోగం ఎక్కువైపోయిందని హాస్పిటల్కి దూరం అయితే సమాధిలోకి వెళ్ళిద్ది, అంతే కదా జరిగేది. రోగం ఎక్కువైందని హాస్పిటల్కి వెళ్తున్నారు కదా. అలాగే సమస్యలు ఎక్కువైనాయని దేవునికి దూరం అయిపోతే నువ్వు సాతాను యొక్క కోటలోకి వెళ్ళిపోతావు. ఇంకా నీకు ఏమవుతుందో నీకు తెలియటం లేదు. అందుకని సమస్యలలో పోరాడాలి అంటే తన ఆలయములో నా మొర వినెను. ఇక్కడ నువ్వు కార్చిన కన్నీటి బొట్టు బహుబలమైనది. స్తోత్రం చెప్పాలి. నీ కన్నీరు ఉంటే చూసావా, నీ కన్నీరు ఉంది చూసాను. యేసు నామములో నువ్వు కన్నీరు ఇడిచావే అది బహుబలమైనది. అది సాతాను యొక్క కోటని అలా కదిలించేసింది. సాతాను యొక్క గుండెలను వణికించేటువంటిది ఆ కన్నీటి బొట్టు. ఆ కన్నీరు ఎక్కడ కార్చాలో అక్కడే కార్చాలి. స్తోత్రం చెప్పాలి. మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు కన్నీరు కార్చావనుకోండి నీ సిగ్గు తీస్తారు, అది నీ బలహీనతగా ఎంచుతారు. ఇక నువ్వు అయిపోయావంటారు. నీ గురించి ఒక పెద్ద పుకారు వెళ్ళిపోయింది బయటికి, పెద్ద పుకారు వెళ్ళిపోయింది, ఏదో జరిగిపోయిందని పుకారు వెళ్ళిపోయింది. నువ్వు కన్నీటి బొట్టుని, ఆ విలువైన బొట్టుని ఎక్కడ కార్చాలంటే ఇదిగో ఆయన ఆలయంలో కార్చండి. ఆయన సన్నిధిలో కన్నీరు విడవండి. మీరు అవసరమైతే ఒక అరగంట ముందు వచ్చి 7 గంటలకు ఆరాధన అంటే 6:30కే వచ్చేయి. ఏమైంది? వచ్చి శుభ్రంగా ఒక దగ్గర ఒక స్తంభం మీద ఒక స్తంభం పట్టుకో, లేదా ఒక మూలన ఆనుకో, ఎక్కడో సాట ఒక మూలన కూర్చొని ఒక అరగంట తనిమి తీరా ఏడ్చేసుకో. తనిమి తీర నీ హృదయాన్ని కుమ్మరించేసుకొని వెళ్ళిపో. అన్న కుమ్మరించుకోలేదు, అన్న ఏడ్చింది కాదు. ఏంటమ్మా 7 గంటలకు ఆరాధన అయితే 6:30కే వెళ్తున్నావు ఏంటి అన్నావు అనుకోండి, నాకు ముందు ఒక అరగంట ప్రభుతో పని ఉందిలే, అప్పుడు ఆయన ప్రశాంతంగా ఉంటాడు, నేను కలుసుకుంటానికి వెళ్తున్నాను చెప్పు. అంటే ఒక్కడన్నా రారే. హల్లెలూయా. పాస్టర్ గారు ఫ్రీగా ఉన్నాడట్టుంది, నేను ముందెళ్ళి ఒక అడుగు ఆయన కలిసి వస్తానని రావట్లేదా? అలాగే ప్రభు ముందుగా నేను వెళ్ళి ఆయన కలుసుకోవాలి అని రా. లేదు, నువ్వు జనంలోనే ఉన్నావు. జనంలోనే ఉన్నావు. పాటలు పాడేటప్పుడు శుభ్రంగా ఏడ్చుకో, తనిమి తీరా ఏడ్చేసేయి. ఆ కన్నీరు దేవుని సందులో కార్చేసేయి. కన్నీరు ఎప్పుడైతే నీ కళ్ళల్లో నుంచి బయటకు వస్తుందో
దేవుని హృదయం కరిగిపోయింది. అది ఆ మహోన్నతుడు చేసే పని. నువ్వు ఏ కారణం చేత ఏడుస్తావో నాకు అనవసరం. చేసిందల్లా చేసి ఏడవద్దు. ఈ ఏడుపు అంటే అసలు ప్రభుకు అసలు ఇష్టం ఉండదు. చేసిందల్లా చేసి ఒక్కొక్కళ్ళు ఒక ఆమె వచ్చి అన్నయ్య నన్ను వద్దు అంటున్నాడు. అన్నయ్య నాకు ఒక్కసారి ఆయనతో మాట్లాడు అన్నయ్య అనింది. ఎందుకమ్మా ఎందుకు వద్దు అంటున్నాడు? అనుమానపోడు అన్నయ్య అనింది. నాకు మండి వాడిని పిలిపించా. ఎరా నీకు అనుమానం పనికి మాలినాడా? ఈ వయసు వచ్చిన తర్వాత 2 పిల్లలు పుట్టారు అంటే అన్న అనుమానం అని నిజమా? దాన్ని అడుగన్నా అన్నాడు. ఏంటి అన్నాడు. నేను రాసులకు వెళ్తానన్నా, అది ఈరోజు ఇంటి దగ్గర ఉందన్నా. నేను రాసులు పెందలకాడ అయిపోయినన్నా. 1:30కి వచ్చే వాడు మంచం మీద కూర్చొని ఉన్నాడన్నా. ఏంటంటే జ్వరం వచ్చిందని పలకరించడానికి వచ్చాడు అంటున్నారన్నా వీళ్ళిద్దరు కలిసి అంటున్నాడు. అర్ధరాత్రి 1:30కి పలకరించడానికి ఏ గాడిద కొడుకైనా వస్తాడా? చింతామణి నాటకాలు కదవి. పరాయి పురుషుడు ఈ ఏడుపు ఇదేం ఏడుపండి నాకు అర్థం కాదు. ఆ ఏడుపు చూసి నాకే కోపం వచ్చింది. పరిశుద్ధుడైన దేవుడికి ఇంకెంత కోపం రావాలి? ఆ ఏడుపు కాదమ్మా, ఆ ఏడుపులు వద్దమ్మా, ఆ ఏడుపులు ఇంకా శాపం వస్తుందమ్మా. అర్థమవుతుందా? ఆ ఏడుపు కాదు. నిర్దోషిగా ఉండి ఏడిస్తే, యథార్థంగా ఉండి ఏడిస్తే ఆ కన్నీటికి ప్రతిఫలం వస్తుంది. ఆ ప్రార్థనకి జవాబు వెంటనే ఇస్తాడు ప్రభు. హల్లెలూయా. నువ్వు నిర్దోషివని నీకు తెలుసు కదా. చాలామంది అండి నాతో ఫోన్లు చేసన్నా, నేను పలానా పనికి వెళ్తాను, నా మీద అనుమానం పడతాడని ఏడుస్తుంటే నేను ఒక్క మాట అడుగుతాను, తల్లి నిజంగా నాతో చెప్పమ్మా, నువ్వు నిర్దోషివేనా? నిర్దోషినేనన్నా. అయితే నీ పక్షాన గొప్ప కార్యం జరిగిస్తాడు. ఎల్లో అసలు భయపడమాక. ఎవరికి భయపడద్దు. అత్తకు కానీ, మామకు కానీ, భర్తకు కానీ, మరుదులకు కానీ డోంట్ కేర్. నువ్వు నిర్దోషివైతే ఏ కుక్కకి భయపడద్దు. నేను ఒకటే మాట చెబుతాను, నువ్వు దోషివైతే మాత్రం నువ్వు చచ్చావే. నువ్వు దోషిగా ఉంటే మాత్రం చచ్చావే. దేవుడు నీ పక్షాన్ని యాజ్యం ఆడడో. వాళ్ళందరూ పక్షానికి వస్తే నీ పక్షాన దేవుడు నిలబడితే మరి ప్రపంచమే తల్లకిందులైపోయినా నిన్ను దేవుడు నీ చెయ్యి విడవడు. కానీ నువ్వు ఎలా ఉండాలంటే నిర్దోషిగా ఉండాలి. నిర్దోషిగా ఉండాలి. నీ నిర్దోషత్వాన్ని మధ్యాహ్నపు వెలుగు ఎలా ప్రకాశిస్తుందో అలా పైకి లేపేస్తాడు. అలా లేపేస్తాడు ప్రభు. తిట్టి నోర్లన్నీ నిన్ను ప్రశంసిస్తాయి. విమర్శించిన నోర్లన్నీ నీ గురించి మాట్లాడుకుంటాయి. అసలు నీదొక, మీ బంధువుల్లో, రక్త సంబంధంలో నీదొక పెద్ద సబ్జెక్టు. హల్లెలూయా. ఆ తల్లి ఎంత నీతిమంతురాలు, ఆ నాయన ఎంత మంచివాడు. మనం అనవసరంగా అపార్థం చేసుకున్నామని ఒక దినమున దేవుడు నీ పక్షాన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా.